రాజవిద్య రాజగుహ్య ఏగము. రాజవిద్య అనగా సమస్త విద్యలలో శ్రేష్టమైనది, రాజైనది. విద్యలలోకెల్లా శ్రేష్టమైన విద్య బ్రహ్మ విద్య. రహస్యములలోకెల్లా పరమ రహస్యమైనది అర్థము అనగా అతి గొప్పదైనదని భావము. గడిచిన యుగముల యందు రాజులు సాధన చేసి వచ్చిన గొప్ప విద్యకు రాజవిద్య అని పేరు. అట్టి విద్యయే ఆత్మవిద్య. రాజవిద్యలలో ఆత్మవిద్య అన్నింటికంటే శ్రేష్టమైనది కాబట్టి ఆత్మవిద్యకు రాజవిద్య అని పేరు. అట్టి విద్య బహు గోప్యమైన పరమ రహస్యమై ఉంది. అందుకే ఆత్మవిద్యకు రహస్య విద్య రాజగుహ్యం అని పేరు. ఆత్మజ్ఞానము కాబట్టి రహస్యమైన ఆత్మవిద్య గొప్ప విద్య కాబట్టి దీనికి రాజవిద్య రాజగుహ్య ఏకము అని పేరు. దీనిని విజ్ఞాన సహిత జ్ఞానము అందరు. రాజు అన్న పదము గొప్పవాడు అని సూచించును. ఈ పదము శ్రేష్టమును కూడా సూచించును. అనగా ఆత్మ శ్రేష్ట, విద్య శ్రేష్టమైనది, గొప్పదైనది మరియు రహస్యమైనది. ఇదియే విజ్ఞాన సహిత జ్ఞానము. బ్రహ్మ జ్ఞానమే రహస్య జ్ఞానము. ఇది పరమ గోప్యమైనది, విజ్ఞాన సహితమైనది. ఈ జగత్తున మరియు శాస్త్రములలో పరమ రహస్యమైన లేదా గోప్యాతి గోప్యమైన విషయములలో ఆత్మతత్వము, ప్రేమ గుణము, పరమాత్మని శరణాగతి స్వరూపము అత్యంత రహస్యములు. ఆత్మను గురించి తెలుసుకొనినసో అశుభ రూపమగు ఏ సంసార బంధము నుండి విడుదల కాబడునో అట్టి అతి రహస్యమైన అనుభవ జ్ఞాన సహితమైన బ్రహ్మ జ్ఞానమే రహస్య జ్ఞానము. శ్రేష్టమైన పరమ విద్యల అందరికీ అంత సులభముగా లభించదు. అసిరాది దుర్గుణములు లేని వారికి బ్రహ్మ విద్య లభ్యమగును. హృదయ శుద్ధి కూడా అవసరం. ఇది సగుణ నిర్గుణ నిరాకార పరమాత్మ తత్వజ్ఞానము. అన్ని విద్యలకు తలమానికము. సమస్త గొప్ప విషయములకు విజ్ఞాన సహిత జ్ఞానము శిరోభూషణము. అతి పవిత్రమైనది, ఉత్తమమైనది, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము, అనుష్ఠించుటకు సులభమైనది, నాశరహితమైనది. బ్రహ్మ విద్యయే రాజవిద్య అని చెప్పబడినది. ఏక సాధన చే ఆత్మవిద్య రాజవిద్య సూటిగా తెలుసుకోవచ్చును. అనుభూతి సాధన ఈ జ్ఞానము. ఇట్టి విద్యను పొందిన వాడు రాజయోగిస్తున్నాడు. ఇట్టి విద్యను ఆసక్తి లేని వారికి రాజగుహ్యమైన రాజవిద్య లభించదు. అట్టివారు మృత్యురూపమైన సంసార చక్రమున తిరుగుచుందరు. విజ్ఞాన సహిత జ్ఞానం యొక్క మహాత్మ్యము ఈ విధంగా ఉన్నది. సూక్ష్మాతి సూక్ష్మమైన ఇటు రహస్యాత్మ జ్ఞానము అంత సులభముగా అందరికీ లభించినది కాదు. చైతన్య రూపమే ఆత్మ. అట్టి జ్ఞానము వలన కలుగు ప్రయోజనం